మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక అదృష్టపరంగా కానీ కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి గోచరిస్తాయి. అది జనరల్గా కొంత ఉంటుంది, అందరికీ ఉండేటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి. అలాగే స్పెసిఫిక్గా లగ్నం అంటే మేషలగ్నము లేదా మేషరాశికి స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇందులో మరలా మీ పర్సనల్ చార్ట్ పరంగా వేరేగా ఉంటుంది. అది మీ పర్సనల్ చార్ట్ పరంగా చూసుకోవాలి. ఇదేంటంటే అందరికీ కనబడేటువంటి జనరల్గా చెప్పేటువంటి విషయాలు అన్ని రాసుల వారికి. ముందుగా మేషలగ్నము లేదా మేషరాశి తీసుకుందాం. మేషము వారికి, మేషంలో ఉన్న నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, కృత్తిక వారికి కూడా ఇది వర్తిస్తుంది. మీకు అసలు ముందు ఎటువంటి సంకేతాలు వస్తాయి? ఈ ప్రతి సంకేతాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతి మీకు అందిస్తున్నటువంటి, అది స్వప్న రూపంలో రావచ్చు లేదా మీకు నిత్య జీవితంలో జరిగేటువంటి సంఘటనలో రావచ్చు. ప్రకృతి అంటే అమ్మవారు, అమ్మవారి యొక్క లాంగ్వేజే సంకేతం అని భావించండి. ఫస్ట్ ఇది మైండ్లో చాలా క్లియర్గా ఉండండి. మేషరాశి వారికైనా చూసుకున్నట్లయితే మీకు మంచి జరిగే ముందు, ఒక అదృష్టం కలిగే ముందు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క లైఫ్లో ఏదైనా ఒక గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వారి యొక్క పరిచయాలు కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్య సంబంధించినటువంటి సూత్రాలకు సంబంధించిన వాటికి సంబంధించిన ఏదైనా ప్రారంభించడం కానివ్వండి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి. ఇక రెండవది ఏమిటి అంటే, వీటితో పాటు ఇది మీరు చేసినటువంటి మంత్ర సాధన వల్ల వస్తుంది. ఇది దేనివల్ల వస్తుందంటే, ఈ అదృష్టము మీరు చేసినప్పుడు ఏదైనా ఒక మంత్రం పట్టుకొని చేశారు మీరు అంటే, ఒక్కొక్క కర్మ వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన మంత్ర సాధన వల్ల ఈ కర్మ వస్తుంది. అలాగే మీకు ఏదైనా ఒక ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటిది గ్రోత్ రాబోతుంది అని అన్నప్పుడు మీకు కలిగేటువంటి సంకేతాలు ఏమిటి అంటే, బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడము, మరియు మీరు చేసేటువంటి వృత్తి ప్రదేశంలో, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రదేశాలలో మార్పులు జరిగేటువంటి సంకేతం మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అయితే ఇది దేనివల్ల జరుగుతుంది అంటే, ఇది ఏ కర్మ వల్ల జరుగుతుంది అంటే, మీరు చేసేటువంటి, మీరు ఒక్కోసారి మనం బిజినెస్లో కానీ లేకపోతే చేసేటువంటి జాబ్లో కానీ కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది, ఏమిటండి నేను ఏదో సాఫీగా వెళ్తుంది, ఇప్పుడు ఈ కాంపిటీషన్ పెరిగిపోయింది అనుకుంటూ ఉంటాం. కానీ మేషము వారికి గుర్తుపెట్టుకోండి, అంటే మీకు కాంపిటీషన్ రావడమే మీకు లక్ష్మి, గుర్తుపెట్టుకోండి. అందరికీ కాదు, మీకు ప్రత్యేకంగా. అలాగే ఏదైనా ఆలయానికి వెళ్ళి, క్షేత్రానికి వెళ్ళి, దూర క్షేత్రాలకు వెళ్ళినట్టుగా స్వప్నంలో రావడం కానీ, లేనట్లయితే ఎక్కడికైనా వెళ్దాం ప్లానింగ్ చేసుకుని ఎవరి ద్వారా వెళ్ళడం కానీ, ఎవరైనా పిలుస్తున్నా, ఇవన్నీ మనం పలానా ఆలయానికి వెళ్దాం వస్తారా అని చెప్పి పిలుస్తున్నా, అక్కడ నుంచి కూడా మీకు సంథింగ్ వెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఓపెన్ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యము ఓపెన్ అయ్యేటువంటి టైం ఉంది అని అర్థం అనమాట. మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్ళబోతున్నారు, వెళ్ళినట్టుగా స్వప్నంలో వచ్చింది, లేకపోతే ఎవరైనా వెళ్దామని మిమ్మల్ని అడిగారు అంటే, దీని అర్థం ఏమిటంటే, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము
యాక్టివేషన్ అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. మనకి ఎలా ఉంటుందంటే, మనం పూర్వజంలో ఒక మంచి పని చేస్తాము, తెలియకుండా కొన్ని అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అలా జరిగిందంటే దాని అర్థం అది. ఇక జలము గుర్తుపెట్టుకోండి. జలము స్వప్నంలో రావడం కానీ, లేకపోతే జల ప్రదేశాలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఆ మధ్య కాలంలో అంటే మీరు ఒక్కోసారి చూడండి, మనం చూస్తూ ఉంటాయంటే, అబ్బాయి ఈ మధ్య అంతా రకరకాల కాస్ట్లీ హోటల్స్కే వెళ్ళాల్సి వస్తుంది నాకు, లేకపోతే రకరకాల ఫంక్షన్స్కి అటెండ్ అయితే మంచి భోజనం తింటున్నా, ఈ మధ్య ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటాం. అబ్బాయి ఈ మధ్య అంతా కూడా విపరీతమైనటువంటి కాస్ట్లీ ఫుడ్, కాస్ట్లీ తిరగడం, అంతా లగ్జరీ దీనిలోకి వెళ్ళిపోతుందండి, ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. దాని అర్థం ఏమిటంటే, పూర్వజన్మల్లో మీరు ఏదైతే తల్లికి చేసినటువంటి సేవ మూలంగా వచ్చేటువంటి పుణ్య సంకేతం రావడం అన్నమాట. అది ఈ రకంగా మీకు మంచి జరిగే ముందు ఈ రకాలుగా మీకు రానుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఎప్పుడైనా సరే ఎక్కువగా తెల్లటి వస్తువులు కనబడ్డము, తెల్లటి వస్త్రాలు వేసుకున్న వాళ్ళు కనబడ్డము, తెల్లటి గోవు కనబడ్డము, తెల్లటి ముత్యాలు కనబడ్డము, పాలు కనబడ్డం, ఇవి ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మీకు ఏదో మంచి సంకేతం రాబోతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. నేను మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటా కండిషన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటిది రాశిపరంగా లేదా లగ్నపరంగా అందరికీ జరిగేటువంటి జనరల్గా. కానీ మీ జన్మజాతకంలో మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎవరయ్యారని స్పెసిఫిక్గా ఉంటుంది. అదేంటంటే లగ్నం చెప్పారు కదా వాళ్ళే అవుతారు అనుకుంటారు. కాదు. ఎందుకు అవరు అంటే, వాళ్ళు ఒక్కొక్క గ్రహము, ఉదాహరణకి మేషలగ్నానికి శని భగవానుడు దశమ లాభాధిపతి. ఆ దశమ లాభాధిపతి మేషంలో ఉంటే ఒక ఫలితం, వృషభంలో ఉంటే ఒకటి, మిథునంలో ఒకటి, కర్కాటకంలో ఫలితాలు మారుతూ ఉంటాయి. పోనీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫలితం ఇస్తుందంటే అది ఎవరితో కలిసిందో, మళ్ళీ బుధుడితో కలిసాడా, శుక్రుడితో కలిసాడా, రవితో కలిసాడా, చంద్రుడితో కలిసాడా అనేది దాని మీద మార్పు ఉంటుంది. నక్షత్రం వల్ల మార్పు ఉంటుంది. అది ఉన్న నక్షత్రం, అది ఏ నక్షత్రం మీద ఉంది, అది నవాంశలో ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో ఎక్కడ పడింది నవాంశలో అనేటువంటివి స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ శని, ఈ నవగ్రహాలన్నీ కూడా. అందుకని ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఒక ఎత్తు, మీ పర్సనల్ చార్ట్ని బట్టి చూసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు రాశి, నక్షత్రము లేకపోతే లగ్నము వీటితో అసలు సంబంధం లేకుండా జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఒక పని మీరు ప్రారంభిద్దాము అని అనుకున్నప్పుడు గనక ఏదైనా ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని ఆపుతుంది అనుకోండి. ఏదైనా ఒక ఆటంకం అంటే, ఒక వివాహం కోసం రెడీ అవుతున్నారు, రెడీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక చెడు వార్త వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించవలసిన సందర్భం ఉంది. వివాహం అనే కాదు, ఎనీథింగ్, ఒక బిజినెస్ పెట్టబోతున్నారు, లేకపోతే ఒక ప్లానింగ్గా ఒక ముందుకు వెళ్తున్నారు. సో దానికి మీరు పర్టికులర్గా ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక ఆలోచనలో కొంచెం ముందుకు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఏదైనా ఒక సంకేతం వస్తాయి. దాన్నే మనకి శాస్త్రాల్లో నిమిత్తం అన్నారు, ఎదురు రావడం అన్నారు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏమిటి, ప్రకృతి చెప్పేటువంటి ఇదంతా ఏమిటి అంటే, ప్రకృతి మనకు అందించేటువంటి, ప్రకృతి అంటే ఎవరు, అమ్మవారు. అమ్మవారికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకు చెప్తుంది, నాన్న నువ్వు ఇది చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే అదేంటండి అలా చెప్తుందా అంటే, ఖచ్చితంగా చెప్తుంది. మనకి చూడండి, కొంతమందికి స్వప్నంలో భగవత్ సంబంధించింది సౌండ్ వినబడో, చెప్పు నీకు ఫలానా దగ్గర విగ్రహాలు ఉన్నాయి, తవ్వండి, తీసి గుడి కట్టండి అని చెప్తున్నారుగా మరి అమ్మవారు. మరి అది చెప్తున్నప్పుడు మన పర్సనల్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఈ సంకేత రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు సందేహం కలగొచ్చేవండి, మరి ఇట్లా ఏదైనా వివాహం కావచ్చు, వ్యాపారం సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు అవి ఏదో కారణం చేత ఆగుతున్నాయంటే అక్కడ ఏదో నష్టం ఉంది అనేటువంటి ఒక సంకేతం అని మీరు చెప్తున్నారు. మరి దాన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి అంటే, అలాంటి సమయాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే, రామాయణం కానీ, మహాభారతం కానీ, లేదా గజేంద్ర మోక్ష సంబంధించిన ఘట్టాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే, చదువుకున్నా విన్నా ఏమవుతుందంటే,
మీకు రావాల్సినటువంటి ఆపద ఏదైతే ఉందో, ఒక ప్లానింగ్ అనుకుంటాం మనం, నేను పలానా బిజినెస్ పెట్టేసేయాలి, లేకపోతే నేను పలానా కోర్స్ తీసుకోవాలి, లేకపోతే నేను పలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళాలి. అలాంటి సందర్భంలో మీరు గనక ఆటంకాలు కలుగుతున్నాయి, కానీ ఆటంకం ఎందుకు కలుగుతుంది, అసలు ఏంటి సంకేతాలని మీకు అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ రావాలి. అలాంటి సందర్భంలో రామాయణం, మహాభారతం, గజేంద్ర మోక్షం, లలితా సహస్రనామాలు విన్నా లేదా విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు విన్నా ఏమవుతుందంటే, మీకు ఏదైతే మీరు స్టెప్ వేయబోతున్నారో, ఇంకా కూడా ఉంది ఏంటి, ఇష్టదైవం, రోజు ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజలో ఒక్కసారి కూర్చొని, స్వామి ఏమిటి నాకు ఇదేం అర్థం కావట్లేదు, నేను దీనికి ముందుకు వెళ్ళనా వద్దా, ముందుకి నేను అడుగు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే దాన్ని విరమించుకొని వెనక్కి రావడమే మంచిదా అని చెప్పి మీరు కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానం ఒక క్లారిటీతో వస్తుంది. అంటే మీకు కనబడేటువంటి నిమిత్తాలు క్లారిటీ ఉండాలని లేదు ఒక్కోసారి, ఎందుకంటే అది దాని మీద స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది, కాబట్టి ఈ రకంగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే, ప్రతిసారి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది కలగాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి మీరు అది చేయడం వల్ల మీ కర్మ తొలగిపోతుంది, అలాంటప్పుడు కూడా ఆటంకం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు కనుక ఒక్కసారి లలిత చదువుకొని ప్రారంభించినట్లయితే మీ ప్రారంభ కర్మ ఆపుతూ ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, బాబు నువ్వు పలానా దీక్ష తీసుకున్నాక నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అతను దీక్ష తీసుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడం జరిగేది. అయితే నేను ఏమన్నానంటే, లేదు నువ్వు కర్మ, నీ యొక్క ప్రారంభ కర్మ నిన్ను ఆపుతుంది, దీక్ష తీసుకుంటే క్లియర్ అవుతావు, కాబట్టి దీక్ష తీసేసుకో అంటే. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఏదైనా గ్రహ సంబంధించిన, దేవతా సంబంధించినటువంటి చేసుకుంటే క్లియర్ అవుతుంది అని అన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీరు కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని పూజో, లేకపోతే హోమమనో, లేకపోతే జపమనో, లేకపోతే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళడమనో చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే, మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని ప్రతిదాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ మీరు కనుక చేస్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, మీకు సంశయం అసలు ముందుకు వెళ్ళనా వద్దా, జాతకం ఉంటే జాతకంలో చూసుకొని చెప్పొచ్చు, ఏమంటే ఈ వ్యాపారం మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికిరాదు, దీనిలో మీరు ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ. ఇక్కడ ఏంటంటే, మీరు ముందుకి అడుగు వేసేటప్పుడు ఉదాహరణకి ఈ రకంగా సంశయిస్తున్నారు, ప్రతి అడుగు వేసే ప్రతిదీ కూడా ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ, స్వామి నీదే బాధ్యత అనుకుంటూ వెళ్తే కూడా మీరు ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలో అక్కడ వెళ్ళనివ్వకుండా స్వామివారు, అమ్మవారు చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని కండిషన్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.